హాయ్ గాయస్, నేను మీ టెక్ బోధ. ఈరోజు నేను మీకు ప్రపంచాన్ని మార్చబోతున్న టాప్ బెస్ట్ టెక్నాలజీస్ గురించి చెప్తాను. సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? నెంబర్ 1, గూగుల్ గ్లాస్. గూగుల్ ఏంటి, గ్లాస్ ఏమిటి? ఇదేమన్నా వాటర్ తాగే గ్లాసా అని అనుకుంటారేమో. గూగుల్ గ్లాస్ అనేది ఒక స్పెక్టకల్స్ అండి, అంటే కళ్ళజోడు అన్నమాట. ఈ గూగుల్ గ్లాస్ని ధరించాక దాని పక్కనే ఒక చిన్నపాటి గ్లాస్ ఉంటుంది. ఆ గ్లాస్పై డిస్ప్లేని ప్రొజెక్ట్ చేసి స్క్రీన్ని చూపిస్తుంది. దీనిలో పెద్ద వింతేముంది అని అనకండి, అది నిజంగా వింతే. ఎందుకంటే ఒక ట్రాన్స్పరెంట్ గ్లాస్పై డిస్ప్లేని ప్రొజెక్ట్ చేసి చూపిస్తున్నారు అంటే రాబోయే కాలంలో మనకి ఎంత చేంజ్ వస్తుందో ఆలోచించండి. చూసారా, ఆలోచిస్తుంటే ఒక సైన్స్ ఫిక్షన్ మూవీ గుర్తొస్తుంది కదా. ఫ్యూచర్ అలాగే ఉండబోతుంది. మరి ఇదంతా సరే కానీ ఇంతకీ ఆ గూగుల్ గ్లాస్ ఏం చేస్తుందో చెప్పు బాబు అని అనుకుంటున్నారు కదా. ఈ గూగుల్ గ్లాస్ మనకి టైం అండ్ ఉన్న సిటీ యొక్క టెంపరేచర్ని డిస్ప్లే చేస్తుంది. అంతేకాదండి, ఈ గూగుల్ గ్లాస్ని యూస్ చేసి ఫొటోస్ తీయచ్చు, వీడియోస్ని రికార్డ్ చేయొచ్చు. అలా తీసిన ఫొటోస్ అండ్ వీడియోస్ని సెలెక్ట్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయొచ్చు. ఇంకా ఇవే కాక మన మొబైల్కి వచ్చిన మెసేజెస్ని చదవచ్చు. ఇంకా మొబైల్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్స్కి కాల్ చేయొచ్చు. ఒకవేళ మనకి కాల్స్ వస్తే వాటికి ఆన్సర్ కూడా చేయొచ్చు. ఒకవేళ మీకు తెలియని లొకేషన్కి వెళ్ళాలి అనుకుంటే గూగుల్ డైరెక్షన్స్ని యూస్ చేసి డిస్ప్లేపై చూసి వెళ్ళొచ్చు. అంతేకాదు, మనకి ఏ రోజు ఏం ప్లాన్ ఉందో గూగుల్ క్యాలెండర్ని యూస్ చేసి ఈ డిస్ప్లే పైనే తెలుసుకోవచ్చు. నెంబర్ 2, ఫామ్ 3 3D ప్రింటింగ్. 3D ప్రింటింగ్ అనేది మనలో కొంతమందికి తెలిసి ఉండొచ్చు, మరి కొంతమందికి తెలియకపోవచ్చు. అసలు ఈ 3D ప్రింటింగ్ అంటే ఏంటి అంటే, మన కంప్యూటర్లో డిజైన్ చేసుకున్న 3D ఆబ్జెక్ట్స్ని ఫిజికల్గా సాలిడ్ ఆర్టికల్గా ప్రింట్ తీసుకోవడం అన్నమాట. వినడానికి బాగుంది, కానీ దీనివల్ల ఉపయోగం ఏమిటి అని అనుకుంటున్నారా? చెప్తా వినండి. మనం కాలేజీలో చదువుకుంటున్నప్పుడు ప్రాజెక్ట్స్ చేసేవాళ్ళం. ఆటోక్యాడ్ని యూస్ చేసుకుని 3D ఆబ్జెక్ట్స్ని డిజైన్ చేసేవాళ్ళం. అప్పుడు డిజైన్ చేసుకున్న ఆబ్జెక్ట్స్ని ప్రింట్ తీసి ప్రాజెక్ట్ని మన హ్యాండ్స్తో కంప్లీట్ చేయగలిగితే ఎంత గర్వంగా ఉంటుందో ఆలోచించుకోండి. ఎగ్జాక్ట్లీ, అది ఇప్పుడు చేయగలం. దీనికోసం మనం ఎటువంటి మ్యానుఫ్యాక్చరర్ దగ్గర అప్రూవల్ తీసుకోవాల్సిన అవసరం లేదు. నిజంగా ఈ 3D ప్రింటర్స్ అనేవి ఒక రెవల్యూషనరీ ఐడియా అనే చెప్పాలి. సరే, మరి ఈ ఫామ్ 3 అంటే ఏమిటి అనేగా మీ క్వశ్చన్. ఫామ్ 3 అనేది ఫామ్ ల్యాబ్స్ అనే కంపెనీ యొక్క 3D ప్రింటర్ ప్రోడక్ట్ నేమ్. మీకు ఈ పాటికే మైండ్లో మరో క్వశ్చన్ వచ్చేసి ఉంటుంది. 3D ప్రింటర్స్ అనేవి చాలానే ఉన్నా ఈ ఫామ్ 3 అనేది ఎందుకు స్పెషల్ అనే కదా. మిగతా ప్రింటర్స్తో పోలిస్తే ఈ ఫామ్ 3తో ప్రింట్ చేసిన ప్రోడక్ట్ యొక్క ఫినిషింగ్ వర్క్ అండ్ డీటెయిలింగ్ చాలా బాగుంటుంది. ఇక నేను చెప్పడం కన్నా మీరు ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. More than 50,000 professionals chose Formlabs 3D printers to develop many of the great products you use every day. Now they can push their work even further. Introducing the Form 3 and the Form 3L. We've redesigned the print engine to make a leap forward in reliability and print quality, using linear illumination and a flexible tank to turn liquid resin into flawless prints. We call this low-force stereolithography, an advanced form of stereolithography that balances high detail and high speed. Use your time more efficiently with a printer you can trust to deliver results. Easily add printers to keep up with demand, and take advantage of an ever-expanding range of functional materials for rigorous testing and production. Collaborate across teams and locations as your business grows by starting prints remotely and moving through a shared print queue. Low-force stereolithography was developed to scale. Now easily print large detailed parts in-house with the Form 3L. Whatever you're designing, wherever you're starting from, Formlabs tools help anyone make anything.
నెంబర్ 3 ఆక్యులస్ రిఫ్ట్ అండ్ క్వెస్ట్. మీరు గేమ్స్ బాగా ఆడతారా? అయితే మీకు నిజంగా ఇది శుభవార్తే. ఆక్యులస్ రిఫ్ట్ అండ్ క్వెస్ట్ అనేది ఒక గేమింగ్ వర్చువల్ రియాలిటీ హెడ్సెట్స్. దీనిని మీరు ధరించి గేమ్స్ ఆడితే మెంటల్గా వీడియో గేమ్లోనే ఉన్నామన్న ఫీల్ని ఇవి తీసుకొస్తాయి. రియల్ వరల్డ్లో మనం మన హ్యాండ్స్ని గేమ్ కంట్రోలర్స్ని పట్టుకుని మూవ్ చేస్తే ఈ వర్చువల్ గేమ్లో ఉన్న మన క్యారెక్టర్ కూడా సేమ్ అలాగే మూవ్ అవుతుంది. అంతేకాదు ఈ ఓక్యులస్ రిఫ్ట్ అండ్ క్వెస్ట్లో ఉన్న గేమ్స్ యొక్క పిక్సెల్ డెన్సిటీ తగ్గిపోకుండా హై రెజల్యూషన్స్తో ఉండేలా డిజైన్ చేశారు. ఇది నెక్స్ట్ జనరేషన్ గేమ్స్కి ఒక రెవల్యూషన్ అనే చెప్పాలి. ఈ వీడియోని చూస్తే మీకే అర్థమవుతుంది. ఇది మన ఫ్యూచర్ని ఎలా మారుస్తాయి అని అనుకుంటున్నారా? అయితే మీరు 2018లో రిలీజ్ అయిన స్టీవెన్ స్పిల్బర్గ్ డైరెక్ట్ చేసిన రెడీ ప్లేయర్ 1 మూవీని చూడాల్సిందే. నెంబర్ 4 లీప్ మోషన్. మీరు మీ కంప్యూటర్ యొక్క స్క్రీన్ని టచ్ చేయకుండా కీబోర్డ్ని మౌస్ని వాడకుండా మీ డెస్క్టాప్ని కంట్రోల్ చేయగలరా? నేను జోక్ చేయడం లేదు. ఫ్యూచర్లో మనం కీబోర్డ్ అండ్ మౌస్ని టచ్ చేయకుండా గాలిలో చేతుల్ని కదుపుతూ పనులు చేసుకోవచ్చు. ఏంటి, నమ్మడం లేదా? అయితే మీకు ఈ లీప్ మోషన్ గురించి చెప్పాల్సిందే. లీప్ మోషన్ అనేది ఒక చిన్న డివైస్. ఆ డివైస్ని కంప్యూటర్కి కనెక్ట్ చేసి దానిపై మన హ్యాండ్స్ని కదుపుతూ పీసీ యొక్క డెస్క్టాప్ని కంట్రోల్ చేయొచ్చు అన్నమాట. కంట్రోల్ చేయడం అంటే ఒకవేళ మీరు వెబ్సైట్స్ని చూస్తున్నారనుకోండి, దాన్ని మౌస్తో కాకుండా మీ చేతి వేళ్ళను మూవ్ చేస్తూ స్క్రోల్ చేయొచ్చు అన్నమాట. అలాగే ఫొటోస్ అండ్ మ్యాప్స్ని మీ చేతి వేళ్లతోనే జూమ్ చేయొచ్చు. ఇంకా డాక్యుమెంట్స్పై డిజిటల్ సిగ్నేచర్ లాంటివి కూడా పెట్టచ్చు. అంతేకాదు ఈ లీప్ మోషన్ని యూజ్ చేసి వర్చువల్ వరల్డ్లో మన ఒట్టి హ్యాండ్స్తో డిజిటల్ ఆబ్జెక్ట్స్ని కదపొచ్చు, పట్టుకొని మూవ్ కూడా చేయొచ్చు, లైక్ ఐరన్ మ్యాన్ లాగా. అది ఎలాగో ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కామెంట్ చేయండి. మీకు బెస్ట్ అవుట్పుట్ ఇవ్వడానికే నేను ట్రై చేస్తాను. మీరు ఇంకా నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ వీడియో క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ ఆర్ ట్యాప్ చేయండి. క్లిక్ చేయగానే బెల్ ఐకాన్ వస్తుంది, దానిపై మళ్ళీ క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్గా వస్తాయి. థ్యాంక్ యూ గైస్.